కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్, ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామంటే ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అనగా కుటుంబ ఆరోగ్య దత్తత కార్యక్రమం. ఇది ఎన్ఎంసి ప్రకారం అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థులందరూ వాళ్ళ చదివే కాల పరిమితిలో ప్రతి వైద్య విద్యార్థి 505 హౌసెస్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. అది రూరల్ ఏరియాలో చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం ఈ సంవత్సరానికి 2025 గాను మేము జొన్నవాడ పిహెచ్సి ఏరియాని మేము ఎన్నుకున్నాం. అందులో భాగంగానే ఈ పెనుబల్లి విలేజ్కి వచ్చి గ్రామానికి వచ్చి మేము సందర్శిస్తున్నాం. ఇందులో భాగంగా కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అధ్యాపక సిబ్బంది అందరూ వచ్చారు. సో ఇందులో భాగంగా స్టూడెంట్స్ వైద్య విద్యార్థులందరూ మనకు 175 మంది స్టూడెంట్స్ వైద్య విద్యార్థులు, పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్స్ అందరూ వచ్చారు. ఒక్కొక్క విద్యార్థి 5 ఇండ్లను సందర్శిస్తారు. ప్రతి హౌస్లోనూ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి, ఎన్విరాన్మెంటల్ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారంటే వాళ్ళ త్రూఅవుట్ ద మెడికల్ కెరీర్లో ఒక అనుసంధానకర్తగా వాళ్ళు వ్యవహరిస్తారు. దేనికంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి ఒక అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు. ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే వీళ్ళ ద్వారా ప్రైమరీ హెల్త్ సెంటర్కి కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఏమైనా ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న భవిష్యత్తులో ఈ యొక్క వైద్య విద్యార్థి ఒక అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే తన పరిధిలో తననే సమస్యని సాల్వ్ చేయొచ్చు, లేదా తన హైయర్ అథారిటీకి ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మన ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి రెఫరల్ చేస్తూ ఆ విధంగా తను సహాయం చేస్తారు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్య విద్యార్థి తను చదువుకున్న దశలో ప్రాథమికంగా ప్రజలతో ఎలా మమైకం కావాలి, ఫస్ట్ కాంటాక్ట్ డాక్టర్గా తను ఎలా అభివృద్ధి చెందాలి అనే ఒక ఆబ్జెక్టివ్తో ఈ మంచి కార్యక్రమాన్ని ఎన్ఎంసి వారు ప్రారంభించడం జరిగింది. దీనికి వైద్య విద్యార్థికి లాభం ఉంటుంది, అదేవిధంగా మన గ్రామ ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు, చిన్న సమస్యలు కావచ్చు, ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వాళ్ళకి అది ఎలా కనుక్కోవాలో వాళ్ళకి తెలియకపోవచ్చు. మన వైద్య విద్యార్థి ఆ హౌస్ని సందర్శించడం ద్వారా, వీళ్ళు గమనించడం ద్వారా ఏమన్నా ఆ ఇంట్లో ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకోవడం కాకుండా రెఫరల్ హైయర్ సెంటర్స్కి రెఫరల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు ప్రజలకు కూడా ఒక ఆరోగ్యాన్ని ఎలా పొందుతారు, వైద్య విద్యార్థుల ద్వారా మనకి ఎలా వస్తుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా మన ఇండ్లకి వెళ్ళి మనం ఎలా వైద్యాన్ని అందించాలి అని